ఒకవేళ కొబ్బరి నీళ్ళని డైరెక్ట్ గా నీ నరాల్లోకి ఎక్కిస్తే ఏమవుతుంది? చచ్చిపోతామా? లేదు మావా. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు సెలైన్ దొరక్క డాక్టర్లు డైరెక్ట్ గా కొబ్బరి నీళ్ళనే వాళ్ళ నరాల్లోకి ఎక్కించి ప్రాణాలు కాపాడారు. అసలు కొబ్బరి నీళ్ళకి మన రక్తానికున్న ఆ లింక్ ఏంటి? విను. మన రక్తంలో ఉండే ప్లాస్మా, ఈ కొబ్బరి నీళ్లు, ఈ రెండిటి కెమికల్ స్ట్రక్చర్ దాదాపు ఒకటే. మండుటెండలో తిరిగినప్పుడు నీ బాడీలో నుంచి చెమటతో పాటు ఎలక్ట్రోలైట్స్ అన్ని బయటికి పోతాయి. సింపుల్ గా చెప్పాలంటే నీ బాడీ అనే బ్యాటరీలో కరెంట్ అయిపోద్ది. అప్పుడు నువ్వు ఎన్ని లీటర్ల నార్మల్ వాటర్ తాగినా వేస్టే. కానీ కొబ్బరి నీళ్లలో సోడియం పొటాషియం పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటాయి. అది తాగగానే నీ బాడీకి ఒక నేచురల్ సెలైన్ బాటిల్ ఎక్కించినట్టే బ్రో. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది కాయ లోపల ప్యాక్ అయి వస్తుంది కాబట్టి ఇందులో ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండదు. పక్కా స్టెరిలైజ్డ్ అన్నమాట. అందుకే నరాల్లోకి డైరెక్ట్ గా ఎక్కించిన బాడీ దాన్ని తన సొంత రక్తంలాగే రిసీవ్ చేసుకుంటుంది. సో ఎండలో తిరిగి నీరసం వస్తే కలర్ వాటర్లు తాగి లివర్ ని కాల్చుకోకు. రేపు హాస్పిటల్ బెడ్ మీద సెలైన్ ఎక్కించుకునేదాకా తెచ్చుకోకు. దేవుడిచ్చిన ఈ నేచురల్ సెలైన్ తాగు ప్రాణాన్ని కాపాడుకో. మరి